మీ జీతం 50,000 రూపాయలు అనుకోండి. ప్రతి నెల ఈఎంఐలకే ఆ 50,000 రూపాయలు వెళ్ళిపోతే ఇంటద్దె ఎవరు కడతారు? పిల్లల ఫీజులు ఎలా చెల్లిస్తారు? కిరాణా ఎలా వస్తుంది? ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో వేల కుటుంబాలది. తాజాగా విడుదలైన ఎక్స్పర్ట్ ప్యానెల్ సర్వే చూస్తే అప్పు తీసుకోవడం కంటే ఆ అప్పు నుంచి బయటపడడమే పెద్ద యుద్ధంగా మారిపోయిందని అర్థమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతల్లో 60% మందికి ప్రతి నెలా చెల్లించే ఈఎంఐలు వారి కుటుంబ నెలవారీ ఆదాయానికి సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువగా ఉన్నాయని సర్వే చెప్తోంది. అంటే జీతం వచ్చిన కొద్ది గంటల్లోనే మొత్తం డబ్బు బ్యాంకు ఖాతా నుంచి ఈఎంఐల రూపంలో వెళ్ళిపోతోంది. ఆ తర్వాత కుటుంబ ఖర్చుల కోసం మళ్లీ అప్పు వెతకాల్సిన పరిస్థితి. సమస్య ఇక్కడితో ఆగడం లేదు. 40% మంది పాత ఈఎంఐలు చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకుంటున్నామని లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు, ఆ అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు, ఇలా తిరుగుతూనే ఉండే ఈ చక్రాన్నే ఆర్థిక నిపుణులు డెట్ ట్రాప్ అంటారు. మొదట ₹1,00,000 మొదలైన రుణం కొద్ది నెలల్లోనే వడ్డీలు, పెనాల్టీలు కలిసేసరికి భారంగా మారిపోతోంది. చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ప్రజలు ఇన్ని అప్పులు తీసుకుంటున్నారు అంటే ఖరీదైన ఫోన్లు, కార్లు, విలాసాల కోసమేనా అని డౌట్ వస్తుంది. అయితే ఈ సర్వే మాత్రం మరో కథ చెప్తోంది. మొత్తం రుణాల్లో 26% వైద్య అత్యవసర పరిస్థితుల కోసం తీసుకున్నవే. ఒక్కసారిగా కుటుంబంలో ఎవరికైనా గుండె ఆపరేషన్, ప్రమాదం, క్యాన్సర్ చికిత్స అవసరమైతే లక్షల్లో ఖర్చవుతోంది. ఆరోగ్య బీమా సరిపోకపోతే చివరి దారి అప్పే. మరో 22% మంది పిల్లల చదువు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. 18% మంది ఉద్యోగం పోవడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా 15% మంది రోజువారీ ఇంటి ఖర్చులు నిర్వహించడానికి రుణాలు తీసుకున్నారు. అంటే సంపాదన కంటే జీవన వ్యయం వేగంగా పెరుగుతోందని ఈ సంఖ్యలు చెప్తున్నాయి. ఇక ఈఎంఐలు ఎందుకు చెల్లించలేకపోతున్నారు అనే ప్రశ్నకు కూడా సర్వే సమాధానం ఇచ్చింది. దాదాపు 33% మంది ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గిపోవడమే కారణమని చెప్పారు. 28% మంది తమ ఆదాయంతో పోలిస్తే ఈఎంఐలు చాలా ఎక్కువయ్యాయని చెప్పారు. 19% మంది ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. మరో 12% మంది వైద్య లేదా కుటుంబ అత్యవసర పరిస్థితులు తమ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని వివరించారు. ఇంకొక విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 60% మంది కట్టాల్సిన దాంట్లో మినిమం మాత్రమే చేస్తున్నారు లేదా ఈఎంఐలు పూర్తిగా నిలిపేస్తున్నారు. దీని కారణంగా ప్రతి 5గురిలో ఒక వ్యక్తికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా అందాయి. డబ్బు సమస్య ఒకవైపు ఉంటే మానసిక ఒత్తిడి మరోవైపు పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 35% మంది రుణ వసూళ్ల సమయంలో వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరో 17% మంది బెదిరింపులు, పదే పదే ఫోన్ కాల్స్, ఇంటి వద్దకు వెళ్లి ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన అనుభవాలను పంచుకున్నారు. మన చుట్టూ కూడా ఇలాంటి కుటుంబాలు చాలానే కనిపిస్తాయి. ఇంట్లో ఒకరికి అనారోగ్యం, ఉద్యోగం ఒక్కసారిగా పోవడం, చిన్న వ్యాపారం నష్టాల్లో పడిపోవడం, వెంటనే పర్సనల్ లోన్, తర్వాత క్రెడిట్ కార్డ్, ఆ తర్వాత మరో లోన్, చివరకు జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోంది. ఇదే ఇప్పుడు వేలాది మధ్యతరగతి కుటుంబాల వాస్తవం. ఇక ఎక్స్పర్ట్ ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా చెప్పిన మాట ఆలోచింపజేస్తోంది. భారత్లో అప్పుల సమస్య ఇప్పుడు ఈఎంఐలు మిస్ అవ్వడానికే పరిమితం కాలేదని, చాలా మంది సాధారణ కుటుంబాలు వైద్య అత్యవసర పరిస్థితులు, ఉద్యోగ నష్టం, ఊహించని జీవిత సంఘటనల వల్ల ఈ స్థితికి చేరుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకే రుణగ్రహీతలను రక్షించే వ్యవస్థతో పాటు చట్టబద్ధమైన రుణ వసూళ్ల మధ్య సమతుల్యత అవసరమని సూచించారు. ఈ సర్వే ఒక హెచ్చరిక లాంటిది. అప్పు తీసుకోవడం కంటే అప్పు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం ఎన్నో సంవత్సరాల ఆర్థిక స్వేచ్ఛను దూరం చేసే ప్రమాదం ఉంది.